అన్న నిన్న మదర్స్ డే అని కేక్ తీసుకొచ్చినాం బేకరీ నుంచి. కేక్ కోసి తిన్న తర్వాత కొంచెం కింద పడితే తీసి గిన్నెలేసి ఇలా చేయి కడుగుతున్నాం. చేయి కడిగే వరకు కలర్ అంతా మొత్తము కలర్ అవుతుంది కేకు. ఇంత దారుణమైన కేకు తయారు చేస్తే పబ్లిక్ తింటుర్రు, సస్తరా బతుకుతారా అనేది ఒక ఆలోచన లేకుండా ఈ బేకరీ యజమానులు ఇట్లా తయారు చేస్తే ఎట్లన్నా? ఫుడ్ సెంటర్లలో వస్తారు, చెక్ చేస్తారు, దొరికే వరకు లంచం తీసుకుంటారు, అవతల పడతారు. సచ్చేది పబ్లిక్. బియ్యంలో కల్తీ, నీళ్ళలో కల్తీ, పెరుగులో కల్తీ, పాలల్లో కల్తీ, చాక్లెట్లు కల్తీ, అన్నీ కల్తీ. ఇవన్నీ అరిగట్టే మానవుడు లేడా? ఇక ఇట్లనే సాగుతుంటే ఇట్లనే ఊరి తినాలి, సావాలి. వాళ్ళేమో వచ్చి లంచాలు తీసుకోవాలి, మనం సావాలి. వీళ్ళు కలుపుతూనే ఉంటారు. మొన్న మామిడి పండ్ల కెమికల్ కలిపి పండు మక్కిచ్చిరు కెమికల్ కలిపి. ఆ మామిడి పండ్లు తినేసి 2 పిల్లలు చచ్చిపోయారు. అది సోషల్ మీడియాలో అన్నిట్లో వచ్చింది. మళ్ళీ అది ఇంతవరకు మళ్ళీ బయటకు వెళ్ళలేదు, పోయింది, అటే పోయింది. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఎట్లా? ఫుడ్ సెంటర్ వాళ్ళకి చెప్తున్నాను, జగదిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ బేకరీ వచ్చి ప్రతి ఒక్క బేకరీలో చెక్ చేయండి. చెక్ చేసి ఇది అరికట్టండి. టిఫిన్ సెంటర్ కానీ, కిరాణా స్టోర్ కానీ, బేకరీ కానీ ప్రతి ఒక్కటి చెక్ చేయండి. ఇదొక్కటి పుణ్యం కట్టుకోండి. గవర్నమెంట్కు ఏదైతే ఏమన్నారో ఇది ఒకటి పుణ్యం కట్టుకోవాలని తెలియజేస్తున్నాను. జై హింద్.